హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ది బిగ్ ఫేక్ ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా రోమ్లో 1970లో టోనీ అనే ఆర్టిస్ట్, అతనికి ఉన్న ఇద్దరు స్నేహితులు అతను చేసే ఫేక్ వర్క్లు అంటే ఫేక్ పాస్పోర్ట్లు, ఫేక్ పెయింటింగ్స్, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేస్తూ ఉంటాడు. వాటి వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, అతని స్నేహితులకి ఏమైంది, అతని భార్యకి ఏమైంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. విజువల్స్ ఫ్యాంటాస్టిక్గా ఉంటాయి, ఫోటోగ్రఫీ టాప్ ఉంటుంది. ఐమాక్స్లో ఇలాంటి సినిమాని చూస్తే మతిపోతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్లు ఉంటుంది. 1970లో జరిగిన నిజ జీవిత ఆధారంగా ఈ సినిమాని తీసామని, ఎగ్జాక్ట్గా కాకపోయినా దగ్గరగా ఆ జీవితానికి ఆధారంగా ఉంటుందని సినిమా స్టార్టింగ్లోనే టైటిల్స్లో వేస్తాడు. దర్శకుడు స్టిఫానో లోడోవిచి చాలా బాగా తీశాడు. ఇక ఈ సినిమాకి ప్రధాన పాత్ర అయిన ఆర్టిస్ట్ టోనీ పాత్రని పెట్రో క్యాస్టెలిటో చాలా బాగా పోషించాడు. ఒక హీరోయిన్ ఉంటుంది, ఆమెతో లైట్గా ఎక్స్పోజింగ్ చేయించారు కానీ ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు ఉండవు. హీరో పెయింటర్ అని సినిమాలో మనకు చూపించిన హీరోయిన్లు కూర్చోబెట్టి బొమ్మలు గీసినా సరే అవి ఎక్కడ టైటానిక్ రేంజ్లో అసభ్యత లేకుండా నీట్గా తీశారు. హీరో కొన్ని ఇద్దరు ఫ్రెండ్స్లో ఒకడు రెబెలియన్ కాగా, చర్చిలో పనిచేసే ఇంకొక ఫ్రెండ్ నమ్మకద్రోహిగా మారతాడు. ఫస్ట్లో ఓ హత్య జరుగుతుంది కార్లో, దానికి లింక్ క్లైమాక్స్లో చూపిస్తాడు. బాగుందనిపిస్తాడు. మన ఊహల్ని తలకిందులు చేస్తాడు దర్శకుడు. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంటాయి. లైటింగ్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయి. ప్రైమ్ మినిస్టర్ డైరీ కోసం, ప్రైమ్ మినిస్టర్ని చంపడం కోసం చేసే ఎత్తులు బాగుంటాయి. నెట్ఫ్లిక్స్లో హిందీ, ఇంగ్లీష్లో రిలీజ్ అయిన ఇటాలియన్ డబ్బింగ్ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. తప్పక చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.